అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతిలో. చాలా మంచి కార్యక్రమం మన సిద్దిపేట నుంచి మరి 4వ విడత కేదార్నాథ్ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు జెండా ఊపి పంపించడం చాలా సంతోషం. నిజానికి మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏ మంచి కార్యక్రమమైనా సిద్దిపేట నుంచే స్టార్ట్ అవుతుంది. హనుమాన్ భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది రావిచెట్టు హనుమాన్ నుంచి. 41 రోజులు అన్నదానం పెట్టే ఒకే ఒక్క ప్లేస్ మన సిద్దిపేట. అదే పద్ధతుల్లో బద్రీనాథ్, కేదారీనాథ్ రెండు చోట్ల కూడా లంగర్ను ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశం నుంచి మరి ఇక్కడ నుంచి పోయే భక్తులందరికీ ఆ మంచు కొండల్లో కడుపు నిండా వేడివేడిగా ఆహారం పెట్టి ఎంతో పుణ్యాన్ని సిద్దిపేటకు సాధించింది కూడా ఈ కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులకే కాదు కదా, సిద్దిపేటకు కూడా పుణ్యం దక్కుతుంది. సిద్దిపేటకు ఆ పేరు ప్రఖ్యాతి దక్కుతున్నది. మన గడ్డ పేరును దక్షిణ భారతదేశంలోనే కాదు ఉత్తర భారతదేశంలో కూడా సిద్దిపేట పేరు ప్రఖ్యాతులను మోగించిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏ మంచి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమమైనా, సేవా కార్యక్రమాలైనా, భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాలైనా, మరి అభివృద్ధిలోనైనా దేంట్లోనైనా సిద్దిపేటకు ఒక ప్రత్యేకత మనందరం కూడా సంపాదించుకున్నాం. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు ఆ మంచుకొండల్లో ఆ కేదారేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులకు సేవ చేయడం అంటే ఆ భగవంతుడికి సేవ చేయడం. ఆ భగవంతుడికి కోసం అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులను, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ దొరకని ప్రాంతంలో అప్పుడు వాళ్ళకి ఒక అమృతం లాగా, ఒక పాయసం లాగా ఉంటుంది అక్కడ. అలాంటి ఒక మంచి కార్యక్రమం మనం దక్షిణ భారతదేశంలో ఎవరు చేయని పనిని ఈ సిద్దిపేట నుంచి చేయడం నిజంగా నాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది సిద్దిపేట ప్రజలందరూ కూడా సంతోషించదగినటువంటి విషయం. దీంట్లో ఉడతా భక్తిగా మేమందరం కూడా పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో మేము ఇందులో సభ్యులుగా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎండ వేడి బాగుంది. ఎక్కువ నేను ఇంకా ఉపన్యాసాలు వద్దని, ఎందుకంటే రెడ్ అలర్ట్ ఇచ్చింది ఆల్రెడీ వాతావరణ శాఖ. ఇవాళ నుంచి 4 రోజులు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అంటే 45 డిగ్రీలు దాటుతుంది. ప్రజలు కొంత ఎంత వీలైతే అంత ప్రయాణాలు తగ్గించుకోవాలి, ఎండలోకి వెళ్ళొద్దు అనేది ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. కనుక మనం కూడా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, మీరు కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం మరి ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించగలిగితే మంచిదని నా సూచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.